డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హాయ్ మాలతి. హాయ్. మాలతి, యాక్చువల్లీ కొన్ని కేసెస్ మనం చూస్తూ ఉంటాం. ఎలా అంటే ఫస్ట్ మ్యారేజ్ ఉంటుంది, ఆ వైఫ్ ఉంటుంది, డైవర్స్ తీసుకోకుండానే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు. అండ్ సెకండ్ మ్యారేజ్లో ఇఫ్ వైఫ్ని తను హరాస్ చేస్తున్నాడు, లైక్ మెంటలీ ఆర్ ఫిజికలీ ఈజ్ టార్చరింగ్, అప్పుడు యాక్చువల్గా ఇప్పుడు డైవర్స్ తీసుకోకుండా మ్యారేజ్ చేసుకోవడం ఈజ్ ఇల్లీగల్, రైట్? సో లీగలైజ్డ్ లేదు. అప్పుడు ఆ ఎవరైతే హరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారో ఆ వైఫ్ 498 వేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అసలు? ఉంటుందండి. ఎందుకంటే రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఒకవేళ అయిన మ్యారేజ్ వాయిడ్ మ్యారేజ్ అయినా కూడా, వాయిడ్ మ్యారేజ్ అంటే ఏంటంటే అసలు లీగల్ గా చెల్లుబాటు కాని మ్యారేజ్ అయ్యున్నా కూడా, ఒకవేళ అందులో బైగమీలో అంటే రెండో పెళ్లిలో కనుక వైఫ్ ని టార్చర్ పెడుతున్నాడు, క్రుయాలిటీ గురి చేస్తున్నప్పుడు, క్రుయాలిటీ కింద సెక్షన్ ఇంటూ 498. సో 498 వేయొచ్చా అంటే వేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే హస్బెండ్ వైఫ్ తోని వైఫ్ లాగా ఉంటున్నాడు, ఒక రిలేషన్షిప్ లో ఉంటున్నాడు. సేమ్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఎలాంటి రిలేషన్షిప్ లో ఉన్నారు, బైగమైంది అయినా సరే అది పెళ్ళే కదా, రైట్? సో వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఇయర్స్ బట్టి కొన్ని మంత్స్ బట్టో ఇట్లా ఉంటున్నప్పుడు, ఇద్దరు చలామణి అవుతున్న వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు, మెయిన్ గా హస్బెండ్ వైఫ్ ని క్రుయాలిటీ గురి చేస్తున్నారు. క్రుయాలిటీ అంటే ఏంటి? మెంటల్లీ, ఫిజికల్లీ, సెక్షువల్లీ, ఫినాన్షియలీ, ఈ విధంగా ఏ విధంగా కనుక హరాస్మెంట్ చేస్తుండు హస్బెండ్ అంటే వైఫ్, క్రుయాలిటీ కింద అంటే 498 ఫైల్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఆమె డివోర్స్, ఇప్పుడు జనరల్ మనం ఏం మాట్లాడుకుంటాం, బైగమీ క్రిమినల్ అఫెన్స్ కాదు, ఓకే? బైగమీ జస్ట్ ఏంటంటే ఒక గ్రౌండ్ డివోర్స్ కి మాత్రం. సో ఇక్కడ ఏంటంటే ఆమె విపరీతమైన క్రుయాలిటీ ఫేస్ చేస్తున్నప్పుడు, అయ్యో నేను ఇల్లీగల్ వైఫ్ ని కదా, నేను అసలు లీగల్ వైఫ్ కాదే కాదు, బైగమిలో ఉన్నా అంటే రెండో పెళ్లిలో చేసుకున్నప్పుడు నేను లీగల్ వైఫే కాదు, నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా అంటే పోలీసులు ఎంటర్టైన్ చేయరు. నువ్వే రెండో పెళ్ళామమ్మ, నీ కేసు నేను ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? 498 ఓన్లీ ఫస్ట్ వైఫ్స్ కే, లీగల్ వైఫ్స్ కే. సో ఇల్లీగల్ వైఫ్స్ కి మేము ఇవ్వము. ఇల్లీగల్ వైఫ్స్ అంటే ఏంటి? రెండో పెళ్లి కాబట్టి ఇల్లీగల్ వైఫ్. సో మేము మీ కేసుని ఎంటర్టైన్ చేయని చెప్పేసి చాలా మంది పోలీస్ స్టేషన్ లో పోలీసులు యాక్సెప్ట్ చేయలేదు ఈ కేసెస్. ఎందుకంటే ఇట్లాంటి కేసు వచ్చింది నాకు. సో పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు అమ్మ నీవు అసలు లీగల్ గా, చాలా మంది భయపడతారు కూడా అనుకుంటా అసలు వెళ్ళడానికి. అండ్ ఆల్సో పోలీస్ కూడా ఎట్లా ట్రీట్ చేస్తారంటే, నువ్వు రెండో వైఫ్ నీకేం హక్కు ఉందమ్మా వేయడానికి? ఫస్ట్ వైఫ్ కి హక్కు ఉంటుంది, నీకేం హక్కు? నువ్వు వైఫే కాదు, నీకేం హక్కు ఉంటుంది వెళ్ళి 498 అని చెప్పేసి వెనుక పంపించిన కేసెస్ ఉన్నాయి. దానికి ఆన్సర్ ఇస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, ఈవెన్ సెకండ్ వైఫ్ అయినా సరే క్రుయాలిటీ అనేది గురైంది అంటే మాత్రం వెళ్ళి 498 వేయొచ్చు. 498 కేసు యథావిధిగా నడుస్తుంది. యాజ్ పర్ మామూలుగా ఒక ప్రొసీజర్ బట్టి 498 ఎలాంటి ప్రొసీజర్ అయితే నడుస్తుందో అదే ప్రొసీజర్ ఈమె కూడా అప్లై అయితే ఈమె కూడా చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు నిర్ధారించింది. సో ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ కనుక ఉంటే మీరు ఫైల్ చేయొచ్చు అండ్ పోలీసులు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒకవేళ పోలీసులు యాక్సెప్ట్ చేయకపోతే ఈ కేసు గురించి చెప్పండి. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఇలా మాట్లాడినప్పుడు నాకు ఇంకోటి గుర్తొచ్చింది ఏంటంటే, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో ఉంటారు. సో అది కూడా ఒక రకంగా చల్లని, అదే వాళ్ళు ఎలాంటి కేసెస్ వేయలేరు ఏం లేదని వింటూ ఉంటాం. ఇప్పుడు ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో కూడా ఇఫ్ దే ఆర్ హరాసింగ్, లైక్ ఎవరన్నా ఎనీ ఆఫ్ ది పార్ట్నర్ ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్స్, సో వాళ్ళు ఏమన్నా అసలు ఇలాంటివి వేయచ్చు అంటారు? అంటే రీసెంట్ ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా కోర్ట్స్ రికగ్నైజ్ చేసింది. ఓకే, అంటే కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ కనుక కలిసి ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ లాగా కలిసి ఉన్నారు అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా వ్యాలిడిటీ ఉంది అని చెప్తుంది. అది కొన్ని స్టేట్స్ కొన్ని రికగ్నైజ్ చేసాయి, కొన్ని స్టేట్స్ వద్దు అని అంటున్నాయి. అలా జరుగుతుంది. దాని తర్జన భర్జన, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ అండ్ దాట్. బట్ ఏంటంటే సుప్రీంకోర్టు మాత్రం ఈ రిలేషన్షిప్ ని రికగ్నైజ్ చేసింది. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ కనుక ఈ ఇలాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో కనుక అబ్బాయి కనుక అమ్మాయిని టార్చర్ పెడుతుండు, క్రియాలిటీ అట్లా చేస్తున్నాడు అంటే 498 వేయచ్చు. మనం రీసెంట్ గా ఎన్నో కేసెస్ చూసాం. ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఒక బాయ్ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని ముక్కలు ముక్కలుగా చంపేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం, ఆ కేసు మనం విన్నాం. అక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్. ఆ అమ్మాయి స్టార్టింగ్ లోనే ఎప్పుడైతే ఆ అబ్బాయి ఆమెను హరాస్ చేస్తుండు, కొడుతున్నాడు,
తిడుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు, అబ్యూస్ చేస్తున్నాడు, అబ్సీన్ గా మాట్లాడుతున్నాడు, అలాంటివి జరిగినప్పుడు ఆ అమ్మాయి కనుక 498 వేసి ఉంటే అయిపోయేది. అంటే లివ్ ఇన్ దే డోంట్ నో కదా, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కి కూడా అసలు ఉన్నాయి కొన్ని వేస్, లైక్ ఇలాంటి ఏమైనా చట్టాలు ఉన్నాయని తెలిస్తే దే కెన్ గో ఫార్వర్డ్. అసలు అది వ్యాలిడే కాదేమో అనే ఒక అదిలో ఉంటారు కాబట్టి దే డోంట్ గో ఫార్వర్డ్, అసలు వెళ్ళరు కూడా. సో 498 అట్లా కూడా వేయచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒకవేళ మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్ ని ప్రూవ్ చేసుకోలేకపోయినారు, అక్కడ దేర్ ఇస్ నథింగ్ టు ప్రూవ్ అన్నప్పుడు కూడా ఎవరైనా సరే ఒక హ్యూమన్ బీయింగ్ ఇంకో హ్యూమన్ బీయింగ్ కొట్టడం తప్పు, అబ్యూస్ చేయడం తప్పు. ఇన్ ఎనీవే ఒకరిని ఇంకోరిని అబ్యూస్ చేయడం లేదు. అబ్యూస్ చేస్తే మళ్ళీ ఐపీసీ అంటే ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. సో ఎవరైనా ఏమైనా కొడుతున్నారా లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏమైనా కాండి, కొడుతున్నాడు అంటే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కొట్టినా కూడా గర్ల్ ఫ్రెండ్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాలి. ఇట్లా కొడుతున్నాడు, హెరాస్ చేస్తున్నాడు అని చెప్పేసి. అదే సరే ఓకే, పోలీసులు వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ఏ సెక్షన్స్ వేసుకుంటారో వేసుకోనియండి, బట్ యాక్ట్ అయితే బిఎన్ఎస్ యాక్ట్ అయితే ఉంది, కేసు పెట్టండి. అంటే ఎవరు కూడా భరిస్తూ పోవాల్సిన అవసరం లేదు. అమ్మాయిలైనా సరే ఈ మధ్య చాలా కేసెస్ వింటున్నాను, నా దగ్గర కూడా వచ్చిన కేసు గురించి మాట్లాడతా. ఎట్లా అంటే ఆ వీడియో చూస్తే నేను షాక్. ఆ అమ్మాయి అబ్బాయిని ఎట్లా కొడుతుంది అంటే కొట్టడం కాదు, తంతుంది, చెట్టు కట్టేసింది. అతను నేను డీటెయిల్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు, బట్ ఆయన ఒక గవర్నమెంట్ జాబ్, ఓకే, ఎక్కడో కాశ్మీర్లో పనిచేస్తాడు పాపం. వచ్చిన కొన్ని రోజులకి డబ్బులు ఇవ్వు, నీ జీతం నాకే ఇవ్వు, అవి వెంట లేదు నేను ఇవ్వను, నాకు డబ్బులు కావాలంటే లిటరల్లీ ఆమె ఇట్లా వాళ్ళ రిలేటివ్స్తో కలిసి ఒక చెట్టు కట్టేసింది. అతను స్ట్రాంగ్ స్టౌట్ మ్యాన్ అయినా కూడా అమ్మాయి కాబట్టి తిరిగి కొట్టలేకపోయిన సిచ్యువేషన్. చెట్టు కట్టేసి చెప్పుతో కొడతానే ఉంది, కంటిన్యూస్గా కొడతానే ఉంది. నేను చెప్పిన మాట వినవా, నీకు కార్డ్స్ ఇచ్చే నాకు అది అనుకుంటా. అతను పాపం భయపడుకుంటే కాల్ చేసి నేను ఎలాగైనా కేసు ఫైల్ చేయాలి, నాకు ఏం అర్థం కావట్లేదు అంటే బిల్కుల్ నాలెడ్జ్ లేదు లా గురించి, ఏదైనా చేసి కాపాడండి మేడం అది ఇది అని చెప్పి కాల్ చేస్తా ఉన్నాడు. అండ్ ఆ వీడియో అయితే క్లియర్ ఎవిడెన్స్ అది. సో క్లియర్ ఎవిడెన్స్ వేయొచ్చండి మీరు. ఈ క్రియాలిటీ కింద మీరు డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసుకోవచ్చు అండ్ ఆల్సో డివోర్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఎవిడెన్స్ ఉంది కదా క్లియర్, క్రియాలిటీ గ్రౌండ్ మీద మీరు ఉల్టాలు తీసుకోవచ్చు. అంటే నాట్ జస్ట్ అబ్బాయిలు అమ్మాయిలు కొట్టే రోజులు ఎప్పుడో పోయినాయి, ఇప్పుడు అమ్మాయిలు ఉల్టా అబ్బాయిలు కొడుతున్నారు. సో ఒక 100 కేసెస్ ఫైల్ అయితే అందులో 30 కేసెస్ అబ్బాయిలు అమ్మాయిలను కొడుతున్నారు, మిగతా 70 కేసెస్లో అమ్మాయిల అబ్బాయిని కొడుతున్నారు. మళ్ళీ నంగనాచులాగా ఏం చేయనట్టు గమ్మున కూర్చొని అంటుంటారు. అంటే ఏంటంటే కొంతమంది షేమ్ ఫీల్ అవుతారు. మెన్ కూడా బయటకు వచ్చేసి నా వైఫ్ నన్ను కొడుతుంది అని చెప్పుకోవడానికి సొంత ఫ్రెండ్స్ కూడా చెప్పుకోలేరు, నా పిల్లని నన్ను కొడుతుందిరా అంటే అది కామెడీ. అవును, మనం మూవీస్ లో కూడా చూస్తాము, ఒక సీన్ లో ఒక హస్బెండ్ వైఫ్ ని కొడుతుంటే ఏంటిది ఏం చేస్తున్నాడు అని సీరియస్ మూమెంట్, అది సీరియస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తుంది. అదే ఒక వైఫ్ హస్బెండ్ ని కొడుతుంటే కామెడీ సీన్ లాగా పెట్టేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ కామెడీ మ్యూజిక్ పెడతారు. అలాంటి ఏమంటే సిస్టమ్ లో బతుకుతున్నాం, ఏం చేయలేం. బట్ సీరియస్ కన్సర్న్ అండి, మెన్ చాలా సఫర్ అవుతున్నారు. సఫర్ కాకండి, అందరికీ అన్ని విధాలుగా సొల్యూషన్స్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఇస్ ఫైండ్ ఎ సొల్యూషన్. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే గో టు పోలీస్ స్టేషన్ ఆర్ కమ్ టు ఎ లాయర్. there is a solution for everything. Thank you అండి, థ్యాంక్ యూ.